ప్రభు నామానికి మహిమ కలుగును గాక. శాంతి టీవీ క్రైస్తవ ప్రేక్షకులకు మరొకమారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం ద్వారా లూథరన్ శిల్వ క్షేత్రము, లూథరన్ క్రైస్తవ ఆరాధన సంఘ పరిచర్య కార్యక్రమాన్ని క్రైస్తవ ప్రేక్షకులకు అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పుడు ఆచార్య అభిషిక్త జ్ఞాన మనోహర్ బొనిగల లూథరన్ శిల్వ క్షేత్రము హైదరాబాద్ గారు దేవుని యొక్క వాక్య పరిచర్యను మనకు అందిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ వాక్యం ద్వారా మనం విని ఆనందిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, మీ పరిశుద్ధ ఘనమైన పాదములకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మా జీవితంలో మీరు మాకిచ్చిన ఈ అద్భుతమైన గడియ కొరకు ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో నాయన, టీవీ పరిచర్యను ప్రప్రథమగా ప్రారంభించుటకు, పరిచర్య ద్వారా అనేక ఆత్మలను రక్షించుటకు, మీ యొక్క బలమైనటువంటి పరలోకపు సజీవపు మాటలను అనేక ఆత్మల రక్షణార్థమై ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శుభ గడియను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, మీ ప్రియ దాసుని ప్రభువా మీరు అభిషేకించండి నాయన, మీ పరలోక జ్ఞానముతో నింపండి నాయన. నాయన, బిడ్డ కాదు ప్రభువా, మీరే నాయన మీ యొక్క అద్భుతమైన మాటలు, సజీవపు మాటలు బిడ్డ నోట ఉంచి, ఇదిగో నాయన వినిచిన ప్రతి వారి హృదయాలను మీరు తెరిచి నాయన మీ వైపు ఆకర్షింపబడి రానున్న దినములలో ప్రభువా ప్రతి నాలుక మోకాలు యేసు నామమును వంగినట్లుగా మీ అద్భుతమైన కార్యము చేయవలసిందని ఈ ప్రారంభ దినమున, ఈ ప్రారంభ గడియలో మీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ త్వరలో రానటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యం మరొకమారు దేవుడు మనకు ప్రసాదించారు. మీడియా ద్వారా అనేక మంది క్రైస్తవ విశ్వాసులను వాక్యంతో బలపరచడానికి ఈ తరుణాన్ని ప్రభువు మనకు ప్రసాదించారు. అనాదిగా అనేక మంది మేము క్రైస్తవ విశ్వాసులం, మా విశ్వాసం దాని పరిమాణం కొలత వేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులమైన మనం క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనే ఒక చిన్న ప్రశ్న ఈ దినపు వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసు ప్రభువారు ఇలా సెలవిస్తూ ఉన్నారు. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనులని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు పరిచర్య జరిగించడానికి, కొనసాగించడానికి ప్రతి క్రైస్తవునికి కొన్ని విశ్వాసపు ప్రమాణాలు ఇచ్చారు. క్రైస్తవుడు క్రైస్తవునిగా పిలువబడటానికి, చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. కానీ క్రీస్తు చెప్పిన బోధనానుసారం జీవించడానికి ఎంతవరకు సంసిద్ధుడై ఉన్నాడు? ఓ మారు ఆలోచన చేసుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యేసు ప్రభువారు నన్ను బోధించమన్నారు, యేసు ప్రభువారు నన్ను సువార్థికునిగా పిలిచారు, యేసు ప్రభువారు నన్ను ప్రకటించమని ఆజ్ఞాపించారు అని మనలో అనేక మంది మాట్లాడుతూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు మనకిచ్చిన బాధ్యత ఏమిటో ఈ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసానికి అది మరింత పరిమాణాన్ని కలిగిస్తూ ఉంది. యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన ఆ చివరి మాట, ముగింపు మాట ఏమిటి అంటే,
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనే పదాన్నే యేసు ప్రభువు వాడారు. మరి క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారా? క్రీస్తుని పేరిట క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యాలను ఆచరిస్తూ ఉన్నారా అనే ప్రశ్న మనం ఇక్కడ వేసుకుంటే, యేసు ప్రభు తాను శిష్యులకు ఇచ్చిన ఆ కమాండ్మెంట్, ఆ మాండేటరీ ఏమిటి అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కానీ వాళ్ళ శిష్యులుగా ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు. అందరూ క్రైస్తవ లీడర్లుగా కావాలనే ఇష్టపడుతున్నారు. నా మట్టుకైతే నేను క్రీస్తుకు శిష్యుడిగా ఉన్నానా లేదా అని అనుదినం ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. శిష్యుడు కాలేనివాడు ఎప్పుడూ గురువు కాలేడు. ఉత్తమ శిష్యుడే దేవుని యొక్క మాటను అనేకులకు బోధించేవాడు అవుతాడు. ఇవాళ మనలో అనేకులు బోధకులు అవుదాం, స్వార్థికులు అవుదాం అని పరుగులు తీస్తున్నాం. కానీ ఎవరైనా ఒకరు నేను క్రీస్తుకు శిష్యుడిని అవుతాను అని ఆశిస్తూ ఉన్నారా? క్రీస్తుకు శిష్యులు కావడం అంటే ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. క్రీస్తుకు తగిన విధంగా జీవించటం. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించినవాడు, క్రీస్తును కలిగినవాడు, క్రీస్తును ప్రేమించినవాడు, క్రీస్తును బోధించువాడు, క్రీస్తు వాక్యానుసారంగా జీవించువాడు. ఈ భాగాలు లేకుండానే మనం క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉన్నాం. చాలా మార్లు మన జీవితంలో క్రీస్తు చెప్పిన మాటను విస్మరించి మనం మన సొంత ఆలోచనలు ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా ఈవేళ ఒక ఆలోచన చేద్దాం. క్రీస్తు నన్ను అనేకుల మధ్యకు వెళ్ళి శిష్యులను తయారు చేయమన్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులను తయారు చేస్తూ ఉన్నప్పుడు గురువులో మనం కాసుమా, గురువు ఆయన. ఇవాళ చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులు చెప్పుకుంటూ ఉన్నారు, మేము ఫలానా పాస్టర్ గారి ద్వారా, ఫలానా గురువు గారి ద్వారా రక్షించబడ్డాం అని. అది ఎంత అతిశయోక్తో ఈ వాక్యం చదువుతుంటే అర్థమవుతూ ఉంది. క్రీస్తు ద్వారా రక్షించబడిన మనం ఆయన శిష్యుల ద్వారా రక్షణలోంచి నడిపించబడుతూ ఉన్నాం. రక్షణలో ఎదగడానికి వాక్యం ద్వారా మనం ఆహ్వానించబడుతూ ఉన్నాం. ఉరామరిగ్గా కొన్ని విశేషాలను మనం జ్ఞాపకం చేసుకుంటే సమాజంలో చెప్పుకుంటూ ఉన్న మాటలను గమనిద్దాం. ఓ వ్యక్తి అంటూ ఉన్నాడు, మా నాన్నగారు డాక్టర్, ఆయన మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటున్నాడు. మరొక వ్యక్తి అంటున్నాడు, మా నాన్న అటార్నీ, ఆయన లాని ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటున్నాడు. మరొక వ్యక్తి చెట్టుకున్న మా నాన్న క్రిస్టియన్ అన్నాడు. తర్వాత ఆగిపోయాడు. కారణం ఏమిటి అంటే ఆయనకే డౌట్ వచ్చింది, మా నాన్న క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఓ అటార్నీ లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, ఓ డాక్టర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, ఓ క్రిస్టియన్ క్రీస్తును ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడా? క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేయడం, క్రీస్తును ప్రాక్టీస్ చేయడం మాటలతో బోధించడం కాదు, మాటలతో ఊదరగొట్టడం కాదు. అది ఒక వ్యక్తిగత అనుభవం. క్రైస్తవులందరూ కూడా ఇవాళ క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం కంటే కూడా నేను విశ్వాసిని అని చెప్పుకోవడంలో చాలా సంతోషిస్తూ ఉన్నారు. మంచిదే. ప్రతి ఒక్కరూ కూడా నేను విశ్వాసిని అని చెప్పుకోవడంలో గర్వపడాలి. అయితే ఆ విశ్వాసం ఎవరి యందు ఉందో ఓసారి ఆలోచన చేసుకోవాలి. విశ్వాసం నీ క్రైస్తవ జిజ్ఞాస మీద, నీ విన్యాసాల మీద ఉందా? క్రీస్తు మీద విశ్వాసివా? క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేయడానికి, చర్చ్ రిచువల్స్ అండ్ కల్ట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలాసార్లు విశ్వాసిగా మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. కానీ క్రీస్తును ప్రాక్టీస్ చేయడానికి, క్రైస్తవ్యాన్ని నీ జీవితంలో అనుసరించి ఆచరించడానికి నీవు ఎప్పుడైనా ముందుకు రాగలుగుతూ ఉన్నావా? ఓసారి పరీక్షించుకో. క్రైస్తవ విశ్వాసి అనగా క్రీస్తు యందు నమ్మిక ఉంచి జీవించువాడు. సో విశ్వాసం అనగానే మనకు కూడా మన జీవితంలో చాలా పాత్రలు గుర్తొస్తాయి. ఓసారి ఓ వ్యక్తి, వీరు విశ్వాసులు అంటే భౌతికంగా వారి ఇంట్లో పెంచుకునే ఈ పప్పెట్స్, మరి ముఖ్యంగా ఓ కుక్కను చూపించి మా కుక్క కూడా మంచి విశ్వాసి అన్నాడు ఆయన. ఇది ఎంతవరకు నిజం? బహుశా ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ కుక్కకు అంత ప్రాధాన్యత లేదు. కుక్కను ఎప్పుడూ విస్మరిస్తూనే ఉన్నారు, అది చెడుదుగా చెప్తూనే ఉన్నారు. కానీ ఇవాళ క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉన్నారు, అది విశ్వాసి అని చెప్తున్నారు. పట్టెడు అన్నం నువ్వు పెట్టినందుకే ఆ కుక్క నీకు అంత విశ్వాసం చూపిస్తూ ఉందే, ఇంత బ్రతుకు నీకు ఇచ్చి ఇంత భవిష్యత్తు నీకు చూపిస్తూ ఉన్న దేవుని మీద మరి నువ్వెంత విశ్వాసం చూపిస్తూ ఉన్నావు? బహుశా ఆ పాత నిబంధన గ్రంథంలో ఈ విశ్వాసం పాత్రధారి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే అక్కడ ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని ప్రస్ఫుటంగా బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కాలేబ్. భాషాంతరంలో కాలేబ్ అనగా కుక్క, అనగా విశ్వాసి. నిజానికి కుక్క అనే పదం కొరకు అది వచ్చింది కాదు, కానీ మనుషులకు సాధ్యంతుగా పరిచయమైన ఈ కుక్క ఎంత విశ్వాసాన్ని చూపిస్తూ ఉందో, వ్యక్తిత్వంలో ఉండాల్సిన విశ్వాసం దేవునితో ఉన్న విశ్వాసానికి సాదృశ్యంగా కాలేబ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో కాలేబ్ యొక్క జీవితంలో మనం చూస్తే అతడు పేరుకు తగినట్లుగా విశ్వాసి. ఆ విశ్వాసి తన జీవిత కాలంలో ఏ విధమైన విశ్వాసపు స్థాయిని చూపించుకుంటూ వచ్చారో మనం ఆలోచన చేస్తే విశ్వాసపు అంచును మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవచ్చు. ఈ విశ్వాసపు స్థాయిని ఒకసారి మన జీవితంలో ఉన్నదో లేదో, కాలేబ్ ఒక విశ్వాస అయితే మరి క్రైస్తవుడు విశ్వాసే. కాలేబ్ ఈక్వల్ టు క్రిస్టియన్. మరి నీవు నిజమైన క్రిస్టియన్ అయితే, క్రీస్తును బోధించేవాడివైతే, క్రీస్తును ప్రకటించేవాడివైతే, క్రీస్తు చెప్పిన మాట చొప్పున నీవు శిష్యుడిగా మారి అనేకులను ఆయన శిష్యులుగా మార్చేవాడివైతే ఓసారి నీ జీవితాన్ని నువ్వు బేరీజు వేసుకో. క్రైస్తవుడు అనగా లేదా క్రైస్తవ విశ్వాసి ఎక్కడి నుంచి ప్రారంభం జీవితం అయింది? కాలేబు జీవితం ఎక్కడ ప్రారంభమైంది? ఈ చిన్ని ప్రశ్నకు సమాధానం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలేబు జీవితంలో అతడు ఫరో యొక్క అంతఃపురం నుండి లేదా ఐగుప్తు యొక్క దాస్యం నుంచి తన జీవితాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు. అనగా కాలేబ్ ఫారోకు విశ్వాసి, కాలేబ్ ఐగుప్తు యొక్క విధానాలకు విశ్వాసి. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏది కూడా అతనికి మింగుడు పడలేదు. అతడు నిజమైన యెహోవా దేవుని విశ్వాసిగా మారడానికే ప్రయాసపడ్డాడు, మోషే ద్వారా పిలువబడ్డాడు, నడిపించబడ్డాడు. కానీ అతను ఫారో దగ్గర ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఆయన చేసిన ప్రార్థనలు, కాలేబుతో పాటుగా అనేకులు చేసిన ప్రార్థనలు, మోషే ద్వారా వారు ఐగుప్తు దాస్యాన్ని జ్ఞాపకం చేసుకునే అనుకూల పరిస్థితులు వచ్చాయి. మరి అదే ఒక క్రైస్తవుడు ఆలోచన చేసుకుంటే, ఈనాడు క్రైస్తవ విశ్వాసి ఈ లోక ఆశల మధ్య అలమటించిపోతూ ఓ పక్క విశ్వాసాన్ని దేవుని వైపు కొనసాగిస్తూనే లోకపు ఆశల వైపు పరుగులు తీస్తూ పాపానికి దాసుడుగా మారిపోతున్నాడు. ఒకనాటి కాలేబ్ ఐగుప్తుకు దాసుడైతే ఈనాటి క్రైస్తవ విశ్వాసి లోకపు పాపానికి దాసుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఈ పాపపు దాస్యం నుంచి బయటకు రాగలిగితేనే నిజమైన విశ్వాసిగా పిలువబడతాం. కాబట్టి మొదటిగా మన జీవితంలో పాపపు దాస్యం ఏ స్థాయిలో ఉందో ఓ మారు పరీక్షించుకుందాం. కాలే పరీక్షించుకున్నాడు. నేను ఐగుప్తు దాసునిగా ఉండ వీలు లేదు, నేను దేవునికి దాసునిగా ఉండాలని ఆలోచన చేశాడు. ఆ ప్రార్థన ఆయన జీవితంలో ఫలించింది. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, కాలేబ్ అనగా విశ్వాసి ఐగుప్తు నుంచి నడిపించబడ్డాడు, అనగా రక్షణలోనికి అడుగులు వేశాడు. పాపదాస్యంలోంచి లేదా బానిస జీవితంలోంచి బానిస సుంకరాలు తెంచుకొని ఆయన భవిష్యత్తులోనికి విడుదల చేయబడ్డాడు, నడిపించబడ్డాడు. అలాగే క్రైస్తవ విశ్వాసులమైన మనం కూడా మన పాపం నుంచి రక్షించబడే ఆలోచన ఎప్పుడైనా చేస్తూ ఉన్నామా? పాపపు దాస్యంలోంచి రక్షణలోనికి నడవాలని ఆశపడుతూ ఉన్నావా?
కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పడానికి బాధ అవుతుంది, కానీ చెప్పడంలో సత్యం ఉన్నప్పుడు చెప్పక తప్పదు. పందిని బుర్రలతో పొడుతూ ఉన్నప్పుడు యజమాని ఎన్నిసార్లు మినరల్ వాటర్తో కడిగినా ఆ పంది తిరిగి తిరిగి మరలా అదే బురదలో పొరలాడుతుంది తప్పితే నా యజమాని మినరల్ వాటర్లో కడుగుతున్నాడే అని ఆలోచన చేయదు. క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తూ ఉన్న మనం కూడా ఈ పాపపు దాస్యంలో పొలడానికే ఇష్టపడుతున్నాం, కానీ ప్రశస్తమైన రక్తంతో క్రీస్తు నా పాపాన్ని కడిగాడు, నేను పాపము లేని వానిగా జీవించాలని నీవు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నావా? ఓ విశ్వాసి, ఓ మారు ఆలోచన చేయి. కాలేబు తాను దేవుళ్ళలోనికి నడిపించబడుతూ ఉన్నప్పుడు సముద్రాన్ని దాటాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడినప్పుడు ఆ సముద్రపు మధ్యలోంచి అతడు నడుచుకుంటూ బయటకు వచ్చాడు. భక్తులు జ్ఞాపకం చేశారు, పత్రికాకారులు, వారు సముద్రములో బాప్తిస్మం పొందితిరి అని. అనగా సముద్రంలో మునిగారని కాదు ఉద్దేశం. వారు సముద్రము చీల్చబడగా ఆ మధ్యలోంచి దాటుకుంటూ దేవుని నిబంధనలో ప్రవేశించారు అని. ఐగుప్తు హాస్యంలోంచి వారు దేవుని రక్షణలోనికి రావడానికి మధ్య ఈ సముద్రపు బాప్తిస్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి బాప్తిస్మం ద్వారా సంఘంలో ప్రవేశిస్తున్నాడు, నీటి ద్వారా సంఘంలో ప్రవేశిస్తున్నాడు. పాపపు దాస్యంలోంచి నీవు బయటకు రావాలంటే దేవుని సన్నిధిలో బాప్తిస్మము ద్వారా నీవు రక్షించబడాలి. యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఇక్కడ ఈ సువార్తలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే సమస్తలను శిష్యులుగా చేయుడి అని చెబుతున్నప్పుడు అక్కడ బాప్తిస్మం జ్ఞాపకం చేయబడింది. ఈ బాప్తిస్మం గురించే మనం ఆరాటపడుతున్నాం, మునగాల తేలాలని కొట్టుకుంటున్నామే, కానీ అసలు నేను క్రీస్తులో బాప్తిస్మం పొందానా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందానా అనే విషయాన్ని ఆలోచించలేక విభజించబడుతూ ఉన్నాం. మనం బాప్తిస్మం పొందాల్సింది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అంతేగాని నీటి సాంద్రత ఎందా ఉందో అని తన్నుకులాటంలోనికి కాదు. కాబట్టి కాలేబు ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందాడు. క్రైస్తవ విశ్వాసి నీటి ద్వారా సంఘంలో బాప్తిస్మం పొందుతూ ఉన్నాడు. ఓమారు మన జీవితాల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఉందాం. అలాగే కాలేబు జీవితంలో ఎంతో సుదీర్ఘమైన అరణ్య ప్రయాణం, ప్రయాసలు, కష్టాలు, నష్టాలు, వాటి మధ్య తను విశ్వాసంలోంచి తొలగిపోకుండా దేవుని వైపు చూస్తూ నడిచాడు. అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ లోకంలో వస్తున్న సమస్యలు, అలజడులు, కొన్ని ప్రత్యేకమైన జీవిత విధానాలు, మరి ముఖ్యంగా ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగంలో వచ్చే కొలీగ్స్ ప్రాబ్లం, ఎకనామికల్ స్టేటస్, భౌగోళికమైన పరిస్థితులు, రాజకీయ విన్యాసాలు, వీటన్నిటి మధ్య ఇవాళ క్రైస్తవ విశ్వాసి అణగదొక్కబడుతూ ఉన్నాడు. కాలేబు ఆనాడు అరణ్యంలో వచ్చిన ఆ విపరీతమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో ఇవాళ క్రైస్తవ విశ్వాసి కూడా సమాజంలో వచ్చే సామాజిక పరిస్థితులు ఎదుర్కోవడానికి క్రీస్తు అతను ప్రత్యేకంగా బలపరుస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అవి నథింగ్ బట్ టెంప్టేషన్స్. అరణ్యంలో కూడా కాలేబుకి ఎన్నో టెంప్టేషన్స్, ఆకలి కోసం, దప్పిక కోసం, ఎగ్జిస్టెన్స్ కోసం. ఇవాళ క్రైస్తవ జీవితంలో కూడా మనకి ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎన్నో టెంప్టేషన్స్ని ఇచ్చి విశ్వాసంలో పడిపోయే పిలుపులు ఇస్తూ ఉంది. కానీ ఎన్ని శోధనలు వచ్చినా కాలేబు విశ్వాసిగా నిలబడ్డాడు, పడిపోలేదు. కానీ క్రైస్తవ విశ్వాసిగా నీవు నిలబడుతున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ఈ విశ్వాస ప్రయాణంలో కాలేబును దాస్యంలోంచి కానాన్లోనికి నడిపించాడు. నిన్ను నన్ను కూడా ఈ పాపదాస్యంలోంచి నీ విశ్వాసాన్ని బలపరుచుకొని క్రీస్తులో స్థిరపడటం నేర్చుకుంటే నీకు నాకు కూడా ఒక వాగ్దానం ఉంది. వారిని వాగ్దాన భూమికి నడిపించిన దేవుడు నిన్ను నన్ను ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? మనకు వాగ్దానం చేసిన నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. ఆనాడు కాలేబు వాగ్దాన భూమికే ప్రవేశించాడు, కానీ ఈనాడు నీవు నేను విశ్వాసంలో బలపడితే నిత్య జీవానికి నడిపించబడతాం. ఆ విశ్వాసిగా మన జీవితాన్ని మరొకసారి పరీక్ష చేసుకుందాం. కాలేబుకి ఇచ్చిన వాగ్దాన భూమి ఏమిటి? పాలు తేనెలు ప్రవహించే స్థలం. నిజానికి పాలు తేనెలు ప్రవహిస్తున్నాయా అక్కడ? లేదు. పాలు అనగా ఆహారం, తేనె అనగా ఆరోగ్యం. కానానులో వారి జీవితం సమృద్ధికరమైన ఆహారంతో,
సమృద్ధికరమైన ఆరోగ్యంతో ఉంటుంది అని వాగ్దాన భూమి దేవుడు వారికి సెలవిచ్చాడు. ఇవాళ నీవు నేను విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ అడుగులు వేస్తే నీ భవిష్యత్ జీవితంలో సమృద్ధి గల ఆహారం, సమృద్ధి గల ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన నీకు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఓ మారు మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. నీవు నిజంగా క్రీస్తుకు శిష్యునిగా, క్రీస్తుకు విశ్వాసిగా నీవు జీవించదలిస్తే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏ విధానంలో ఏ లోటును నువ్వు కలిగి ఉండవని వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అనగా క్రీస్తును విశ్వసించిన వారికి ఏ భేదము లేదు. ఆహారం విషయంలో ఆయన అంటున్నాడు, జీవాహారము నేనే, జీవజలము నేనే, నేనిచ్చు నీరు తాగువాడు, నేనిచ్చు ఆహారము తినువాడు ఎన్నటికి నీ ఆకలిగొనడు, ఎన్నటికి నీ దప్పిగొనడు. జీవాహారమైన క్రీస్తును విశ్వాసంతో నీవు స్వీకరిస్తే కాలేబు వలె పరిపూర్ణమైన విశ్వాసులు ఎదగలవు. క్రీస్తునందు బలమైన విశ్వాసిగా ఈ సమాజంలో ఓ సాక్షిగా నీవు సమాధానం చెప్పగలవు. అంత మట్టుకు మాత్రమే కాదు, కాలేబు తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతడు ఏమాత్రము జడియక బెదరక ముందున్న దానికోసమే ప్రయాణం చేశాడు. మరి నీవు నేను కూడా క్రైస్తవ విశ్వాసిగా మన ముందున్న లక్ష్యం కొరకు పరుగులు తీస్తామా? యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేశాడు, నా ముందున్న పరుగు కొరకు నేను ఆనందంగా వెళుతున్నాను. క్రీస్తు ముందున్న పరుగు ఏంటి? సిలువే కదా. సిలువ ఆనందం ఆయనకి. కానీ వాళ్ళ క్రీస్తు శిష్యులైన వారు, క్రైస్తవ సంఘ నాయకులైన వారు, క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా అపాయం వస్తుందంటే వెనుకకు అడుగు తీస్తున్నారు, కానీ ముందడుగు వేయలేకపోతున్నారు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా తన సిలువను తాను ఎత్తుకుని నడిచిన వాడే క్రీస్తుకు నిజమైన శిష్యుడిగా పిలువబడతాడు. క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి, శిష్యులుగా చేయండి. ఆయన శిష్యునిగా మారతావా, నాయకునిగా మారతావా? ఆయన శిష్యులకు కూడా ఈ భావం వచ్చింది. మనలో గొప్పవాడేవాడు? ఆయన ఎప్పుడూ ఒప్పుకోలేదు. గొప్పవారు ఆయనకు అవసరం లేదు, ఆయనకు శిష్యులు కావాలి. ఈ దినమైనా నీ ఆలోచనలో మార్పు తెచ్చుకుంటావా? నీవు క్రైస్తవ నాయకుడు కావాలని, క్రైస్తవ సంఘంలో అధిపతివి కావాలని, నీ క్రైస్తవ కమ్యూనిటీలో నీవు గొప్పవాడు కావాలని నీవు ఆలోచిస్తే ఇవాళే క్రీస్తుకు శిష్యుడిగా అవటం నేర్చుకో. మొదటిగా నీవు క్రీస్తుకు శిష్యుడు అయితే ఆ తర్వాత ఖచ్చితంగా క్రీస్తు అనేకులు నడిపించడానికి నిన్ను వాడుకుంటాడు. నీవు క్రిస్టియుడు కాకుండా అనేకులకు నేను వాక్యం బోధించాలి, నేను బోధకుడిని కావాలి, నేను సువార్థికుడు ఆశపడితే అది నిష్ప్రయోజనమే. అది ఎక్కువ కాలం నీతో వచ్చేది కాదు. కానీ అనుదినం నీతో ఆ విశ్వాసం రావాలంటే ఇవాళే శిష్యరికానికి నీవు సిద్ధపడు. క్రీస్తు శిష్యులుగా క్రీస్తు మాట ప్రకారం ఆయన సువార్తను బోధించి అనేకులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి ప్రవేశించడానికి మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు వినియోగించుకునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థింతము. పరిశుద్ధుడమైన మా తండ్రి, మా దేవ, మా జీవితంలో అనేక మారులు ఈ లోకంలో ఉన్న ఉన్నత విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ అత్యున్నతుడమైన నీ ముందు శిష్యరికం చేయడానికి మేము ఇష్టపడటం లేదు. నిజమైన శిష్యునిగా నీ పాదముల చెంత మీ వాక్యమును మేము గ్రహించి మేము రుచిచూచి ఎరిగిన ఆ అనుభూతిని మా తోటి వారితో పంచుకోవడానికి నీ శక్తిని బలాన్ని మాకు దయచేయండి. మా దేవా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ విశ్వాసములో మరింత బలపడటానికి మాకు సహాయం దయచేయండి. మేము విశ్వాసములో వెలగడానికి, రక్షణలో అడుగులు వేయడానికి మీ ప్రియకుమారుణ్ణి మాకు ధారాదత్తం చేశారు. ఆయన రుధిర ధారల ద్వారా మా పాపములను మేము కడుక్కొని పునీతులమై పవిత్రమైన జీవితం జీవించి ఈ లోకంలో క్రీస్తుకు నిజమైన శిష్యులుగా, క్రైస్తవులుగా అనేక మందిని క్రీస్తుకు శిష్యులుగా మార్చుటకు ఈ మీడియా ద్వారా మరొక అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటూ ఉన్న ప్రతి విశ్వాసి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి విశ్వాసి మొదటిగా తనతో పరీక్షించుకొని
నేను క్రీస్తుకు ప్రథమ శిష్యునిగా మారాలి. ఆ శిష్యరికం ద్వారా అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాలి అనే ఆసక్తిని కనబరిచే భాగ్యము దయచేయండి. ఇదిగో ఈ వాక్యం వింటూ ఉన్న బిడ్డలు ఈ సమయంలో నిజమైన క్రైస్తవం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వారి హృదయాన్ని వెలిగించండి. మా దేవా, మేము విశ్వాసిగా మారినప్పుడే మీ అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేయగలం. మీరిచ్చే స్వస్థతలను అనేకులకు అందించగలం. మేము నిజమైన శిష్యునిగా మారకుండా కేవలం నామకార్థపు క్రైస్తవులుగా మారి పొడిగా నీ స్వార్థను ప్రకటిస్తే దాని వలన మా తండ్రి మాకు ప్రయోజనం లేదు, నీ స్వార్థకు ప్రయోజనం ఉంది. కానీ మమ్మలను కూడా నిజమైన సాధనంగా మలిచి ప్రియమైన శిష్యులుగా మార్చి మీరిచ్చిన వాగ్దానం ప్రకారం అనేకులను నీ వాక్యం ద్వారా స్వస్థపరిచి నీ వాక్యంలోనికి నడిపించి మీ రక్షణలో అడుగున్నట్లుగా ప్రసాదించుమని ఈ దివ్యమైన ఈ మీడియాను మా తండ్రి అనేకులు దుర్వినియోగం చేసుకోకుండా సువార్త సేవార్థమై క్రమక్రమం అంచెలంచెలుగా వర్ధిల్లి ప్రపంచమంతటిని మీ శిష్యరికలోనికి తెచ్చే బాధ్యత ప్రసాదించుమని నిశ్చితమైతే మరొక మారు నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరే మీ ఆత్మను అనుగ్రహించి మీ వాక్కును వారికి పంపించుమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధమును క్షమించుము. శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిజమైన విశ్వాసిగా, నిజమైన శిష్యునిగా నిన్ను నన్ను మార్చి ఆయన వాక్యాన్ని భూదిగంతాలా ప్రకటించుటకు సామర్థ్యాన్ని మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక మారు ఈ రీతిగా శాంతి టీవీ క్రైస్తవ ప్రేక్షకులని తిరిగి వారితో మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు అభిషిక్త ఆచార్య జ్ఞాన్ మనోహర్ మంచి వర్తమానాన్ని మీరు విని ఆత్మీయంగా బలపడ్డారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ లూథరన్ ఆరాధన హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ బాలాపూర్ నందు జరుగుతూ ఉంటుంది. దీని అనేకమైన బ్రాంచెస్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రారంభించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో లూథరన్ శిల్వ క్షేత్రము ఆరాధన ప్రారంభించబడిందని తెలియచేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం సాయంకాలం 6 నుంచి 8 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీ అందున్న తిరుమల నగర్లో మేముంటున్న గృహంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ ఆరాధనలో ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొదలిచిన వారు రావచ్చునని చెప్పి ప్రేమతో మేము వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సోమవారం 6 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ శిక్షణా తరగతులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిచర్య రానున్న దినాల్లో మరింతగా అభివృద్ధి చెందడానికి, అనేక ఆత్మలు రక్షించడానికి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దీని గురించి ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ, మీరెవరైనా సరే ఉత్తర ప్రత్యుత్తరాలుగా మమ్మల్ని సంప్రదించదలుచుకుంటే ఈ స్క్రీన్ మీద వచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా మమ్మల్ని మీరు కలవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.